గురుభ్యో నమః. సెప్టెంబర్ 7, 2025 చంద్రగ్రహణం వస్తుందండి. దాని రాశి ఫలితాలు చూద్దాం. చంద్రగ్రహణం రాశి ఫలాలు 2025. శని రాశిలో చంద్రగ్రహణ ప్రభావం 12 రాశులపై అశుభ ఫలితాలు చూద్దాం. చంద్రగ్రహణం 2025 రాశులపై ప్రభావం. భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది 2025లో చివరి చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారత్లో కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు శని రాశి కుంభ రాశిలో పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడిపై సూర్యుడు, బుధుడు, కేతు దృష్టి పడుతుంది. చంద్రుడు శతభిష నక్షత్రం నుండి పూర్వభద్రపద నక్షత్రం వైపు సంచారం చేస్తాడు. తేదీ సెప్టెంబర్ 7, 2025 ఆదివారం. గ్రహణం ప్రారంభం రాత్రి 9:57, మధ్యగ్రహణం 11:41 రాత్రి, ముగింపు రాత్రి 1:26. ప్రభావం 7, 8, 2 తేదీల్లో ఉంటుంది. చంద్రగ్రహంపై 12 రాశులపై ప్రభావం. మేషరాశి. చంద్రగ్రహణం మీ 11వ స్థానంలో జరుగుతుంది. ఇది లాభస్థానంగా పరిగణించవచ్చు కాబట్టి ఎటువంటి హాని లేదు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. అధికారి అనుకూలంగా ఉంటారు. ఆస్తి సంబంధ సమస్యలతో తీరుతాయి. స్నేహితులు, బంధువుల సహకారంతో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయండి, బాగుంటుంది. వృషభ రాశి. గ్రహణం మీ 10వ స్థానంలో జరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నివారించండి. విశ్వసించిన వారు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు మంచివి కావు. కృషి చేసేదానికి ఫలితం ఆలస్యం అవుతుంది. రెమెడీ ఏంటంటే పారాయణం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. మిథున రాశి. గ్రహణం మీ 9వ స్థానంలో జరుగుతుంది. ఇది భాగ్యస్థానం కాబట్టి చాలా శుభం. విదేశీ ప్రయాణం సాధ్యం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు. పూర్వీకుల నుండి ఆస్తి లభిస్తుంది. కుటుంబంలో శుభవార్త. పారాయణం చేయాల్సింది గణపతి స్తోత్రం. కర్కాటక రాశి. గ్రహణం మీ 8వ స్థానంలో జరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పారాయణం చంద్రగ్రహ మంత్రాలు. సింహరాశి. గ్రహణం మీ 7వ స్థానంలో భాగ్యంలో విపులంగా సహకరిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ధైర్యం, బుద్ధి పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు మంచివి. పిల్లల శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. పారాయణం ఆదిత్య హృదయం. కన్యారాశి. గ్రహణం మీ 6వ స్థానంలో ఉంటుంది. చాలా శుభం. శత్రువులు ఓడిపోతారు. కొత్త ఇల్లు, వాహనము కొనుగోలు సాధ్యము. నిలిచిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం విజయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కన్యారాశి రెమెడీ ఏంటంటే దానం, పెసరపప్పు దానం చేయండి. తులారాశి. గ్రహణం మీ 5వ స్థానంలో. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో ఆరోగ్యం జాగ్రత్త. ధన సంబంధ విషయాలు జాగ్రత్త. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు మాత్రం లాభం. పిల్లల శుభవార్త. పారాయణం సుందరాకాండ. వృశ్చిక రాశి. గ్రహణం మీ 4వ స్థానం ఉంటుంది. కుటుంబం శాంతి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు, వ్యయాలు పెరుగుతాయి. మోసం జరిగే అవకాశం ఉంటుంది. శత్రువులు, మిత్రుల విషయంలో వస్తారు. అనవసర సంబంధాలు తప్పించండి. ప్రయాణం మంచిది కాదు. పారాయణం విష్ణు సహస్రనామం. ధనురాశి. గ్రహణం మీ 3వ స్థానంలో ఉంటుంది. చాలా శుభం. ఆకస్మిక ధనలాభం. కొత్త పరిచయాలకు ఉపయోగకరం. రాజకీయ ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో విజయం. ప్రణాళిక సఫలమవుతాయి. పారాయణం గురు చాలీస. మకర రాశి. గ్రహణం మీ 2వ స్థానంలో ఉంటుంది. ఆర్థిక నష్టం అవకాశం. బంధువులతో కలహం. వాక్చాతుర్యం తగ్గుతుంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. పారాయణం శని చాలీస. కుంభరాశి. గ్రహణం మీ లగ్నంలో జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు. ఎవరి మీద అంధవిశ్వాసం పెట్టకండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగంలో నిరాశ, వ్యాపారం ఇబ్బందులు. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్త. పారాయణం దశరథ కృత శని స్తోత్రం. మీనరాశి. గ్రహణంలో 12వ స్థానం ఉన్నది. సాధారణంగా ఇది వ్యయస్థానం అయినా ఈసారి శుభ ప్రభావం. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. కొంత అనారోగ్యం ఉండవచ్చు. స్నేహితుల వల్ల ఆర్థిక నష్టం. కుటుంబంతో తీర్థయాత్రలు సాధ్యం. పారాయణం విష్ణు సహస్రనామం. ఈ విధంగా 2025 చివరి చంద్రగ్రహణం ప్రతి రాశిపై వేరు ప్రభావం చూపిస్తుంది. ధన్యవాదాలు.